అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయి కాంపిటేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. సో మనం రైల్వేకి సంబంధించి టాపిక్ వైజ్ ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని తీసుకుని క్లాసెస్ అయితే చేస్తున్నాం. సో అందులో భాగంగా ఇది పర్సెంటేజ్ సంబంధించి పార్ట్ 6 వీడియో అని చెప్పుకోవచ్చు. దీని తర్వాత ఇంకొక వీడియో వస్తుంది పర్సెంటేజ్ సంబంధించి. అందరితో పర్సెంటేజ్ టాపిక్ స్టాప్ చేసి నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అనేటువంటిది మనం చేయడం జరుగుతుంది. సో ఎందుకంటే ఇంకా పర్సెంటేజ్ ఆల్మోస్ట్ చాలా వరకు మోడల్స్ కవర్ చేస్తాం మనము. సో అందుకోసమని నెక్స్ట్ వచ్చేసి ఈ వీడియో కాకుండా ఇంకొక వీడియో వస్తుంది 7 తర్వాత అంటే 40 క్వశ్చన్ డిస్కస్ చేస్తాం పర్సెంటేజ్ మీద టోటల్. ప్రజెంట్ 29 క్వశ్చన్ నుంచి ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. ఆల్రెడీ 28 క్వశ్చన్ వరకు ముందు వీడియోస్లో డిస్కస్ చేస్తాం. ఆ వీడియోస్ చూడకుండా వెళ్ళి చూడండి. సో ఇంకా లేట్ చేయకుండా మనం స్టార్ట్ చేద్దాం. మీరు మన ఛానల్కి ఏదైనా సపోర్ట్ చేయాలనుకుంటే ఇక్కడ ఉన్న యూపీఐడి ద్వారా మీరైతే మన ఛానల్ సపోర్ట్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి ఇక్కడ. సో ఇది పర్సెంటేజ్ సంబంధించినటువంటిది కొద్దిగా చూడండి. ఒక స్కూల్లో 12% మంది విద్యార్థి టోటల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో 12% స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్రీడల్లో మంచివారు, అంటే 12% ఆర్ గుడ్ ఇన్ స్పోర్ట్స్. అదే మొత్తంలో 3/4 వంతు మంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కో కరికులర్ యాక్టివిటీస్లో వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నారనమాట. అదే ఉన్నటువంటి టోటల్లో 10% పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మ్యూజిక్ ఇష్టపడుతున్నారంట. అయితే రిమైనింగ్ 15 మంది మిగిలారంట. ఎవరైతే పూర్తిగా ఏమీ కూడా ఇష్టపడరో వాళ్ళు 15 మంది ఉన్నారంట. అయితే మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత అనేటువంటిది ఇక్కడ వాళ్ళు ఇక్కడ అడుగుతున్నారు పాఠశాలలో. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు టోటల్ స్టూడెంట్స్ ఎంతమందో తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్గా మనం 100కి లెక్కేసుకుందాం. సో 100 మంది ఉన్నారనుకుంటే 100 మంది అంటే ఎంతండి, 100% అనేటువంటిది. సో 100% 100 మంది విద్యార్థులు ఉన్నారనుకొని మనం బేసిక్గా ఎగ్జాంపుల్ తీసుకొని చేసుకుంటే మళ్ళీ మనం దాన్ని వాడిచ్చిన దానికి కన్వర్ట్ చేసుకోవచ్చు. అది ఎలా అనేటువంటిది నేను చెప్తాను చూడండి. మొదట పాఠశాల 100 మంది ఉన్నారనుకుందాం. సో 100% మంది పిల్లలు ఉన్నారనుకుందాం. సో దీంతో ఏమన్నాడు, 12% పీపుల్ ఎవరైతే ఉన్నారో 12% ఎంత అవుతుంది 100%లో? 12% ఎంత అండి, 12 కదా. సో ఈ 12 వచ్చేసి ఏంటి, స్పోర్ట్స్లో వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నారు స్పోర్ట్స్లో. తర్వాత ఈ 100లోనే 3/4 అనమాట. సో 3/4 100లో 3/4 అంటే ఎంతమంది అండి, 4 1 4 25. సో 25 మూల 75. సో అంటే 75 మంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యొక్క కో కరికులర్ యాక్టివిటీస్లో ఇంట్రెస్ట్ ఉన్నారు. 75 మంది అంటే ఎంతండి, 75% అనేది అర్థము. 75 మంది అంటే 75% అని అర్థం. సో 100%లో 12% మంది అయినప్పుడు 75 మంది 75% కదా అయ్యేది. సో 75% మెంబర్స్ ఎవరు కో కరికులర్ యాక్టివిటీస్లో ఉన్నారు. తర్వాత మిగిలినటువంటి 10% అంటే 10 మంది. టోటల్లోనే వాడు అన్నీ కూడా టోటల్ నెంబర్లోనే అంటున్నాడు, మిగిలిన వాళ్ళు కదా టోటల్ నెంబర్లోనే అన్ని ఇస్తున్నారు. కాబట్టి ఈ 100%లో 10% ఎవరైతే ఉన్నారో వాళ్ళు మ్యూజిక్ ఇష్టం అనమాట. సో మ్యూజిక్ ఇష్టం ఎంతమంది, 10 మంది. సో ఇప్పుడు ఇంకా మిగిలిన వాళ్ళు ఎంతమంది ఉంటారు, ఇక్కడ మిగిలిన వాళ్ళు ఎంతమంది అంటే 15 మంది అంటున్నాడా. సో 15 మంది అంటున్నాడు. సో ద రిమైనింగ్ 15 స్టూడెంట్స్ డస్ నాట్ వాంట్ టు పార్టిసిపేట్ ఇన్ ద అబవ్ యాక్టివిటీస్. సో ఇప్పుడు చూడండి ఇక్కడ పర్సెంటేజ్లోకి మనం చూసుకోవాలి. సో ఇక్కడ 12% ఉంది, ఇక్కడ 12%, ఇక్కడ 75%, ఇక్కడ వచ్చేసి 10% అంటే 10% ఉంది. మొత్తం ఎంత, 75 1 2 12 87 1 10 97. సో మొత్తం 97% మంది అంతా ఇక్కడ వెళ్ళిపోయారు. ఈ ముగ్గురులో 97% మంది విద్యార్థులు వినియోగించుకున్నాం. ఇంక ఇక్కడ ఎంతమంది ఉంటారు, 3% మంది విద్యార్థులు ఉంటారు. సో 3% మంది విద్యార్థులు వాల్యూ వాడు ఇచ్చేసాడు. ఎంతమంది, 15 అన్నాడు. సో 3% మంది మనకు 15 మంది అయినప్పుడు మనకు టోటల్ ఎంతమంది స్టూడెంట్స్, 100% కదా టోటల్ స్టూడెంట్స్ అంటే. సో 100% ఎంతకు సమానం అనేటువంటిది మనకు క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే సరిపోతుంది. సో 15 × 100/3, 3 1 3 5 15, 500. సో మొత్తం టోటల్ స్టూడెంట్స్ ఎంతండి, సో 500 అనేటువంటిది ఇక్కడ మనకు కరెక్ట్ అయినటువంటి సమాధానం. సో మనం బేసిక్గా 100 క్యాలిక్యులేట్ చేసుకొని ఇవన్నీ ఈ యొక్క టోటల్ ఇక్కడ ఏదైతే ఇచ్చాడో దాని పర్సెంటేజ్ తీసుకున్నాం. సో మిగిలిన పర్సెంటేజ్ ఎంతైతే ఉంటుందో అది ఆ యొక్క ఇచ్చిన వాల్యూకి సమానం అవుతుంది. సో దాని ఆధారంగా టోటల్ స్టూడెంట్స్ అనేవి తీసుకున్నాం అనమాట. సో అదనమాట. సో ఈ అంటే ఇక్కడ మొత్తం మీరు 100కి తీసుకున్నప్పుడు ఈ 3 చేస్తుంటే 97% అయిపోయింది. ఇంకా మిగిలిన 3% వాల్యూ 15 అని ఇచ్చాడు క్వశ్చన్లో. సో అప్పుడు 100% ఎంత అవుతుంది టోటల్ స్టూడెంట్స్, కాబట్టి 100% ఎంత అనేది కనుక్కోవాలంటే 3% 15 అయినప్పుడు 100% ఎంత అనేది ఇలా కనుక్కుంటాం. సో అర్థమైందా. క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూడండి, if x% of 10.8 = 32.4 then find x. సో మరి 10.8 యొక్క x% అనేటువంటిది 32.4 అయితే x వాల్యూ ఎంత అనేటువంటి కనుక్కోమన్నాడు. సో నేను ఏం చెప్పాను నేను, సో x% అంటే ఏమని రాసుకోవచ్చు అన్నాను, x/100 రాసుకోవచ్చు అన్నాను. x/100 దేనిలో, 10.8లో. దాని యొక్క వాల్యూ ఎంత అన్నాడు, 32.4 అన్నాడు. అప్పుడు మనకి ఏం కావాలి, x వాల్యూ కావాలి. సో ఇప్పుడు x వాల్యూ కావాలంటే ఇటువైపు ఉన్నటువంటి 100 అటువైపు పంపిస్తే ఏమవుతుంది, 32.4 × 100 అవుతుంది. ఇటువైపు ఉన్నటువంటి 10.8 ఇటువైపు తీసుకొస్తే ఏమవుతుంది, 10.8 అనేటువంటిది అవుతుంది. సో కదా. సో ఇప్పుడు x ఇక్కడ పాయింట్ ఉంది, ఇక్కడ పాయింట్ ఉంది, కాబట్టి డైరెక్ట్ క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. 108 1 108 3 అంతే కదా. 108 × 3 ఏమవుతుందండి,
సో 324 అవుతుంది. సో ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి డైరెక్ట్గా 108 అనేటువంటిది నేను వేసేసుకుంటున్నాను. సో 108 ఒకట్ల 108 మూల 324 3 ఇంటూ 100 ఏమవుతుంది 300. సో మనకి ఎక్స్ వాల్యూ ఏంటి 300 ఉంటుంది ఇక్కడ ఆన్సర్. సో ఆప్షన్ సిలో ఉంటుంది 300 ఉంటుంది ఆన్సర్. సింపుల్ ఏం లేదు, x% ఆఫ్ 10.9 ఏం రాయొచ్చు అంటే x/100 ఇంటూ 10.8 ఈక్వల్ టు ఎంత వాల్యూ వచ్చింటే అది రాసేసుకొని ఎక్స్ వాల్యూ కనుక్కుంటాం అంతే, సింపుల్ ఇది. తర్వాత చూద్దాం. సో 115% అనేది దేనికి సమానం అవుతుంటున్నాను 115%. సో 115% మనం ఎలా రాసుకోవచ్చు అని పర్సెంటేజ్ రిమూవ్ చేయాలంటే ఏమన్నాను 115/100. సో ఇప్పుడు 5 2 10 0. సో 5 2 10 5 మూల 15 అంటే ఏమవుతుంది 23/20 అనేటువంటిది అవుతుంది. సో 23/20 ఇక్కడ ఆప్షన్ బిలో ఉన్నటువంటిది ఆన్సర్. సో అంతే, జస్ట్ సింపుల్గా ఉన్నాయి ఇవన్నీ కూడా. తర్వాత 150% అన్నాడు. 150%ని ఎలా కన్వర్ట్ చేయాలి 150/100. సో 0 0 క్యాన్సిల్ 5 2 5 మూల అంటే 3/2 అనేటువంటిది ఇక్కడ ఆన్సర్ వస్తుంది. సో ఆప్షన్ బిలో ఉన్నటువంటి 3/2 అనేటువంటిది ఇక్కడ కరెక్ట్ ఏంటంటే సమాధానం. తర్వాత చూసుకుంటే ఈ 5/8 ఈక్వల్ టు x%, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x. సో అంటే x% ఈక్వల్ టు 5/8 అంట. సో అయితే దాని యొక్క ఎక్స్ వాల్యూ కనుక్కోమన్నాడు. సో x% ఏం రాసుకోవచ్చు x/100 ఈక్వల్ టు 5/8 అని రాసుకోవచ్చు. సో ఎక్స్ వాల్యూ కాబట్టి ఈ 100 పంపిస్తే ఏమవుతుంది 5 ఇంటూ 100/8. సో ఇక్కడ చూసుకుంటే 4 2 8. సో 4 25 100 అవుతుంది. సో 2 1 2 2.5 అవుతుంది. సో అప్పుడు x ఈక్వల్ టు ఏమవుతుంది 25 ఇంటూ 2.5 ఏమవుతుంది x ఈక్వల్ టు సో 2.5 ఇంటూ 25 అంటే 25 ఇంటూ 25 అంటే ఏమవుతుంది 625. 25 స్క్వేర్ 625. ఒక నెంబర్ ముందు పాయింట్ ఉంది కాబట్టి సో ఇక్కడ 5 ముందు పాయింట్ పెట్టుకుంటే 62.5 అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ ఏలో ఉన్నటువంటి 62.5 అనేటువంటిది ఇక్కడ మనకు కరెక్ట్ ఏంటంటే సమాధానం అండి. సో తర్వాత చూద్దాం. చూడండి ఇక్కడ 1/8ని మనకు ఏమన్నాడు సో నిష్పత్తిని శాతం రూపంలో మార్చాలి అన్నాడు. సో 1/8ని శాతం రూపంలో మార్చాలంటే ఏమని చెప్పాను నేను. సో ఏదైనా ఒక నెంబర్ని మనము పర్సెంటేజ్లో నుంచి నెంబర్లోకి మార్చాలంటే బై 100 చేయాలన్నాం. ఏదైనా ఒక నెంబర్ని 1:8 అంటే 1/8గా రాసుకోవచ్చు. ఒక నెంబర్ని శాతంలోకి మార్చాలంటే ఏం చేయాలన్నాను ఇంటూ 100 చేయాలన్నాను. కాబట్టి 1/8 ఇంటూ 100. సో అంటే 4 2 8 4 25. సో అంటే 2 1 2 12.5. సో అంటే 12.5% అనేటువంటిది ఇక్కడ మనకు కరెక్ట్ ఏంటంటే సమాధానం. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. సో ఇవన్నీ కూడా మీకు ఎక్కడ అడిగారు, ఏ ఎగ్జామ్లో అడిగేటువంటిది, ఏ షిఫ్ట్లో, ఏ ఎగ్జామ్లో, ఏ ఇయర్లో, సో అనేటువంటిది చాలా క్లారిటీగా ఇక్కడ ఇచ్చుంటాను. సో గమనించాలి అభ్యర్థులు అందరూ. తర్వాత చూద్దాం. చూడండి ఇది సేమ్ అలాంటిదే ముందు చేసినట్టుదే. సో 296 ఈక్వల్ టు x% ఆఫ్ 3700 అంటే x/100 ఇంటూ 3700 దాని వాల్యూ 296 ఇచ్చాడు. అయితే ఎక్స్ వాల్యూ కనుక్కోమన్నాడు. సో ఇక్కడ 2 0 ఇక్కడ 2 0 క్యాన్సిల్ అయిపోతాయి. సో ఇప్పుడు ఏమవుతుంది x ఈక్వల్ టు 296/37. సో అంటే మనకు 7 8 56. సో అంటే 37 1 37 8 సో 37 8 ఎంత అవుతుందండి 296 అవుతుంది. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కాబట్టి చూడండి 37 ఇంటూ 8. సో 8 7 56 8 3 24 1 5 ఎంత అండి 29. సో కరెక్ట్ అయినా 37 1 31 8 అంటే ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందండి 8. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో చాలా సింపుల్ బిట్స్ ఇవన్నీ కూడా. ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు చూసుకుంటూ వచ్చినట్టయితే ఇవన్నీ కూడా చాలా సింపుల్గా అనిపిస్తాయి. చూడండి సో ఇందరితో మనం స్టాప్ చేద్దాం. సో నెక్స్ట్ 36 నుంచి 40 ప్రశ్నలు నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో కొద్దిగా టిపికల్గా ఉన్నటువంటి క్వశ్చన్లు. సో ఈ వీడియోలో అన్ని కూడా మా ఎగ్జామ్స్ చాలా సింపుల్ క్వశ్చన్స్ మీకు డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ ఒక్క క్వశ్చన్ ఒకటి కొద్దిగా మీకు హార్డ్గా అనిపించవచ్చు, అంటే ఎలా రాసుకోవాలనేది నీకు ఒక ఐడియా వస్తుంది ఈ క్వశ్చన్ చూస్తే. ఇది పెద్ద క్వశ్చన్ కాకుండా చాలా సింపుల్గా చేయొచ్చు. ఎలా రాసుకోవాలనేది, ఎలా కన్వర్ట్ చేసుకోవాలి. సో మొదట 100 కనుక్కొని మళ్ళీ దాన్ని ఎలాగా వాడిచ్చిన దాంతో కన్వర్ట్ చేసుకోవాలనేది నేను క్లియర్గా చెప్పాను దీనికి సంబంధించి. సో అది సో వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ సపోర్ట్ చేయాలనుకుంటే పైన యూపీఐ ద్వారా సపోర్ట్ చేయొచ్చు. సో మరి తప్పకుండా మీరు ఈ వీడియోని మిత్రులు షేర్ చేయండి. ఇప్పటి నుంచి కంటిన్యూగా మీ క్లాసెస్ అయితే రావడం జరుగుతుంది. సో స్పీడ్గా డైలీ 2 or 3 వీడియోస్ అయినా అప్లోడ్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాము. సో వీలైనంత వరకు, ఎందుకంటే మ్యాక్సిమం 3 వీడియోస్ యూట్యూబ్లో అప్లోడ్ చేయొచ్చు, అంటే నోటిఫికేషన్స్ రావు మళ్ళీ ఎక్కువ అప్లోడ్ చేస్తే కూడా. సో వీలైనంత వరకు నేను త్వరగా మీకు అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అలాగే మీరు మా యాప్ అనేటువంటి వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడ డౌన్లోడ్ చేసుకుని అక్కడ ఫ్రీగా డైలీ ఎగ్జామ్స్ రాయొచ్చు. అర్థమెటిక్, రీజనింగ్, తర్వాత మీకు జనరల్ సైన్స్, జీకే సపరేట్ ఎగ్జామ్స్ ఉంటాయి రైల్వేకి సంబంధించి. అక్కడ నుంచి అయితే రాయొచ్చు ఎగ్జామ్స్ అయితే ఫ్రీగా. సో అక్కడ నుంచి అయితే రాయండి ఎగ్జామ్స్ అయితే తప్పకుండా కూడా. సో ఇదండి. సో మరిన్ని క్వశ్చన్స్తో నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.